ఈ వీడియోలో రియల్ ట్రూత్ అంటే టాప్ తెలుగు యూట్యూబర్స్ లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా మనల్ని హెల్త్ ఇన్సూరెన్స్ పేరు చెప్పి లేదా టర్మ్ ఇన్సూరెన్స్ పేరు చెప్పి చీట్ చేస్తున్నారో విత్ ప్రూఫ్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఎస్పెషల్లీ చాలా టాప్ యూట్యూబర్స్ విచ్ హస్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న యూట్యూబర్స్ మనల్ని ఎలా చీట్ చేస్తున్నారో స్టెప్ బై స్టెప్ విత్ ప్రూఫ్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. అండ్ నేను చెప్పింది ఒకవేళ ఫేక్ అయి ఉంటే మీరు ఈ ఛానల్ ని ఎమ్మటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ కంప్లీట్ గా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ప్రతిదీ IRDAI అఫీషియల్ వెబ్సైట్ డేటా ప్రకారమే చేస్తున్నాను. నాకు ఇక్కడ ఏ ఒక్క యూట్యూబర్ మీద కానీ ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ మీద కానీ ఎలాంటి వెబ్సైట్స్ మీద కానీ నాకు దురుద్దేశం లేదు. నేను కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఎక్కడ ఏ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ చూసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ గురించి లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ప్రమోట్ చేస్తున్నారు, విచ్ ఈస్ టూ గుడ్. కాకపోతే వాళ్ళు జెన్యున్ గా మిమ్మల్ని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమంటున్నారా లేదా బ్రాండ్ వాళ్ళని ప్రమోట్ చేపించి వాళ్ళకు ఏ కంపెనీలో అయితే బెస్ట్ ఆప్షన్ ఉంటుందో అంటే వాళ్ళు ఏ పాలసీ అమ్మాలనుకుంటున్నారో ఆ పాలసీ మాత్రమే అమ్ముతున్నారా చూద్దాం. టాప్ బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి లేదనుకోండి ఈ పాలసీ తీసుకుంటే మీకు బెస్ట్ అని చెప్పేసి 3 months లోనే మీకు మెటర్నిటీ కవరేజ్ కూడా కవర్ అవుతుంది అని చెప్పి ఎలా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారో విత్ ప్రూఫ్స్ తో సహా చెప్తాను. రీసెంట్లీ ఆగస్ట్ లో IRDAI అంటే మన ఇన్సూరెన్స్ ని రెగ్యులేట్ చేసే సంస్థ పాలసీ బజార్ కి 5 కోట్ల జరిమానా విధించింది. ఇది మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే ఎస్ అని కమెంట్ లో కామెంట్ చేయండి. తెలియకపోతే ఒక్కసారి మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి IRDAI 5 CR ఫైన్ టు పాలసీ బజార్ అని చెప్పేసి. అసలు 5 CR ఫైన్ ఎందుకు వేసిందో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. 1 crore ఫర్ మిస్గైడింగ్ ద ప్రొడక్ట్స్ అంటే టాప్ బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇదే అని చెప్పి వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు చేయడం కాకుండా టాప్ యూట్యూబర్స్ తోని ఇన్ఫ్లుయెన్సర్స్ తోని మిస్గైడ్ చేసి ఈ పాలసీ తీసుకోండి అని చెప్పించి ఆ పాలసీలు మాత్రమే చేయిస్తున్నారు. ఇది IRDAI దృష్టికి వెళ్ళడం వల్ల వాళ్ళకి దీనికోసం మీరు ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఈ పాలసీ బెస్ట్ అని మీరు ఎలా చెప్తారు అని చెప్పి వాళ్ళకి 1 CR ఫైన్ వేయడం జరిగింది. అంటే 5 CR లో 1 CR మిస్గైడింగ్ చేస్తున్నందుకు ఫైన్ వేశారు. ఇంకొక 1 CR వచ్చేసి ప్రీమియం కలెక్టింగ్ త్రూ కస్టమర్ బట్ నాట్ పేయింగ్ టు ఇన్సూరెన్స్ కంపెనీ. పాలసీ బజార్ అఫీషియల్ గా ఎలాంటి ఇన్సూరెన్స్ కంపెనీని రన్ చేయడం లేదు. పాలసీ బజార్ ఇస్ ఏ థర్డ్ పార్టీ వెబ్సైట్ వేర్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ తో టైఅప్ అయ్యి త్రూ వాళ్ళ వెబ్సైట్ వాళ్ళు పాలసీలు సేల్ చేస్తారు. అంటే మీరు ఇప్పుడు ఏదైనా ఒక ప్రీమియం అది కార్ కి కానీ హెల్త్ కు కానీ లేదా లైఫ్ కు కానీ కట్టారనుకో ఫస్ట్ ఆ ప్రీమియం పాలసీ బజార్ కి వెళ్తుంది. పాలసీ బజార్ కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేయడం జరుగుతుంది. ఇలా 1,70,000 మంది కస్టమర్స్ యొక్క ప్రీమియం వాళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీస్ కి పే చేయడంలో డిలే చేశారు. దీనికోసం 1 crore ఫైన్ వేయడం జరిగింది. అంటే మీరు పాలసీ బజార్ లో పాలసీ తీసుకోగానే మీకు పాలసీ అయిపోయినట్లు కాదు. అఫీషియల్ కంపెనీ నుంచి మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తేనే మీకు పాలసీ కన్ఫర్మ్ అయినట్లు. ఈ లోపల ఒకవేళ మీరు వెహికల్ కి లేదా హెల్త్ కి ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే అఫీషియల్ కంపెనీ నుంచి మీకు ఒకవేళ కన్ఫర్మేషన్ రానట్టయితే మీ పాలసీ ఇంకా కన్ఫర్మ్ కానట్లే. ఆ లోపు ఒకవేళ మీరు క్లెయిమ్ చేసినా కూడా మీకు క్లెయిమ్ రాదు. ఇక్కడ సింపుల్ గా చెప్తాను చూడండి. ఎక్కడైనా ఎనీ ఏజెంట్ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీకు వెహికల్ కి ఇన్సూరెన్స్ కావాలి అనుకోండి, ఫస్ట్ ఒకవేళ మీది బ్రేక్ ఇన్ ఇన్సూరెన్స్ అంటే మీ పాత పాలసీ లేదు ఫ్రెష్ గా ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు, అది కూడా ఫుల్ ఇన్సూరెన్స్. ఎప్పుడైతే మనం ఫుల్ ఇన్సూరెన్స్ చేసుకుంటామో కంపల్సరీ వెహికల్ కి ఇన్స్పెక్షన్ చేయాలి. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే మీ దగ్గర ప్రీమియం అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీకు ముందు కొటేషన్ చెప్తారు, తర్వాత వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి లాస్ట్ లో మీకు పేమెంట్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. బట్ మీరు పాలసీ బజార్ లో వెళ్ళినట్లయితే కొటేషన్ చెక్ చేస్తారు అండ్ మీ కొటేషన్ ఓకే అంటే ఫస్ట్ మీ దగ్గర ప్రీమియం కలెక్ట్ చేసుకుంటారు, తర్వాత మీ వెహికల్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఆ వెహికల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒకవేళ రిపోర్ట్ లో వెహికల్ సేఫ్ అని వస్తేనే మీకు ఆ అమౌంట్ అనేది కంపెనీకి కట్టేసి మీకు పాలసీ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ వెహికల్ రిపోర్ట్ బ్యాడ్ వచ్చింది అనుకో అంటే ఎక్కడో డామేజెస్ ఉన్నాయని వచ్చింది అనుకోండి, మీకు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ బ్యాడ్ అని చెప్పేసి పాలసీ చెయ్యరు అండ్ మీకు అమౌంట్ 7 working days తర్వాత రీఫండ్ ఇస్తారు. సో నా క్వశ్చన్ ఏంటంటే అడ్వాన్స్ ప్రీమియం కలెక్షన్ ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేసినాకనే మీరు ప్రీమియం కలెక్ట్ చేయొచ్చు కదా. ప్రీమియం కలెక్ట్ చేశాక ఇన్స్పెక్షన్ ఎందుకు చేస్తున్నారు? అండ్ 77,000 పీపుల్ దగ్గర కలెక్ట్ చేసిన ప్రీమియం ఇన్సూరెన్స్ కి కంపెనీస్ కి పే చేయకపోవడం వల్ల ₹1 కోటి అండ్ అదనంగా ఇంకొక ₹1 కోటి దానికి ఇంట్రెస్ట్ గా ఫైన్ వేయడం జరిగింది. ఇక్కడికి 3 కోట్లు ఫైన్ వేయడం జరిగింది. ఇంకొక 2 కోట్లు ఫైన్ వచ్చేసి వయలేషన్స్, ఇంప్రాపర్ కాల్స్ అవుట్ సోర్సింగ్ తో చేయించడం అనేది తప్పు. సో దానికోసం
కోసం 2 కోట్లు. ఓవరాల్ గా వీళ్ళకి 5 CR అనేది మొన్న ఆగస్ట్ లో ఫైన్ వేశారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా మోసం చేస్తున్నారంటే వీళ్ళకి తెలుసు ఈ కంపెనీలో లేదా ఈ వెబ్సైట్ లో ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయని, ఫిర్బీ వీళ్ళు మళ్ళీ ఇదే కంపెనీ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా, లేదా మీ ఫ్యామిలీలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, మీకు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే అయితే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ పెట్టాలి, లింక్ కి వెళ్ళి క్లిక్ చేయండి. ఆ లింక్ ఏముంటుందో మీకు తెలుసు. అండ్ ఆ లింక్ త్రూ వాళ్ళు ఎన్ని పాలసీలు అయితే చేశారో అంతగానం కమిషన్ అనేది వీళ్ళకు అండ్ కంపెనీకి వెళ్తుంది. సో ప్రమోషన్ చేయడం తప్పనట్లే, బట్ ఇలాంటి అన్ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. మీకు తెలియక చేస్తున్నారు అని చెప్పకండి, మీకు తెలుసు, తెలిసినా కూడా అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి ఏదో ఒకటి చెప్పేసి కస్టమర్స్ ని మిస్గైడ్ చేసేసి పాలసీలు చేయిస్తున్నారు. అండ్ నేను చూశాను ఒక ప్రముఖ పెద్ద యూట్యూబర్ 3 months వెయిటింగ్ పీరియడ్ తోనే మెటర్నిటీ పాలసీ వస్తుంది అని చెప్పేసి, అండ్ కింద లింక్ లో ఉంటది, అతని డిస్క్రిప్షన్ లో వెళ్ళి చెక్ చేయండి. 3 months వెయిటింగ్ పీరియడ్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఉంటుంది. మీరు అక్కడ పోయి క్లిక్ చేయండి, మీకు డేటా అడుగుతుంది, లైక్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అండ్ మీకు ఏమైనా పీఈడి ఉందని అది క్లిక్ చేయగానే మీకు మెటర్నిటీకి మినిమం 1 year to 4 years అనేది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఏ కంపెనీ అయినా మెటర్నిటీ పాలసీ ఇవ్వాలి అంటే మినిమం, నేను చెప్పేది మినిమం 1 year, మాక్సిమం 4 years వెయిటింగ్ పీరియడ్. 3 months లో ఎలా ఇస్తావు? ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. మీరు ఒక వెహికల్ తీసుకోవాలి, ఆ వెహికల్ డామేజ్ అయ్యి ఉంది, మీరు కొంటారా? లేదు కదా. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మీతోని 10,000-15,000 ప్రీమియం కట్టించుకొని 3 months లో మీరు ఎలాగో మెటర్నిటీ కవర్ తీసుకుంటారు అని చెప్పేసి, ఎగ్జాంపుల్ మీరు ఒక 50,000 మినిమం మెటర్నిటీ క్లెయిమ్ చేస్తారు, మీ దగ్గర 15,000 తీసుకుని 50,000 ఎందుకు కట్టిస్తాయి? అసలు ఇన్సూరెన్స్ ఎట్లా వర్క్ చేస్తుందో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏదన్నా అవుతుందేమో అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు తీసుకోవచ్చు. ఆల్రెడీ అవుతుంది అని కన్ఫర్మ్ ఉన్నాక మీ దగ్గర ప్రీమియం ఎందుకు కలెక్ట్ చేసుకుంటది? చిన్న లాజిక్ ఎందుకు ఆలోచించలేరు? 3 months లో మెటర్నిటీ పాలసీ అని ఎందుకు చేసుకుంటున్నారు? అండ్ అదే లింక్ లో వెళ్ళి మీరు చెక్ చేయండి, 4-5 కంపెనీ పాలసీలు చూపిస్తుంది. ప్రతి ఒక్క కంపెనీకి 1 year నుంచి 4 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఐఎమ్ డామ్ షూర్ ఐఎమ్ రైటింగ్ ఇట్. మీరు కావాలంటే ఈ వీడియో ఇక్కడే పాజ్ చేసి వెళ్ళి చెక్ చేసి చూడండి. అప్పుడు అడగండి ఆ యూట్యూబర్ ని, ఆ ఇన్ఫ్లుయెన్సర్ ని, అదేంటి నువ్వు 3 months లోనే మెటర్నిటీ కవరేజ్ వస్తుంది అని చెప్పావు, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ లో 1 year లేదా 4 years వెయిటింగ్ పీరియడ్ ఉంది, లేదా 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంది కదా అని. అండ్ సెకండ్ మోస్ట్ వచ్చేసి పాలసీ బజార్ నుంచి 2022 జూలైలో అతిపెద్ద డేటా లీక్ అనేది అయ్యింది. మీకు తెలుసా ఈ మేటర్? తెలియకపోతే ఒకసారి గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, పాలసీ బజార్ డేటా లీక్డ్ ఇన్ 2022 అని చెప్పేసి. ఈవెన్ సైబర్ X9 అనేది విత్ ప్రూఫ్స్ తో సహా ఆన్లైన్ లో డీటెయిల్స్ మొత్తం పెట్టినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేరు. అంటే మా డేటా అనేది సేఫే ఉంది, మా కస్టమర్ డేటా సేఫ్ ఉంది, ఎక్కడ ఏం కాలేదు అని. అప్రాక్స్ గా 9 CR పీపుల్ డేటా లైక్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, KYC డీటెయిల్స్ కంప్లీట్ వీళ్ళ డేటా అనేది లీక్ అవ్వడం జరిగింది. వీళ్ళ యాడ్స్ చాలా టెంప్టింగ్ గా ఉంటాయి. తక్కువకే కేవలం 400కే మీకు ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్, లేదా కొత్త యాడ్ రీసెంట్లీ వస్తుంది మీరు చూడండి, GST తగ్గింది, సో ఇప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, కేవలం ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ కి ₹550 పర్ మంత్ మాత్రమే అవుతుందని చెప్తున్నారు. రీసెంట్లీ ఇది ఒక 1 week నుంచే ఈ యాడ్ అనేది రన్ చేస్తున్నారు. సో నేను అడిగే డైరెక్ట్ క్వశ్చన్, ₹550 పర్ మంత్ అంటున్నారు అంటే మీరు 550 into 12 వేస్తే ఎంత వస్తుందో చెక్ చేసుకోండి. అండ్ వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళేసి ₹1,00,00,000కి 550 into 12 ఎంత వస్తుందో చెక్ చేసి 6,600 మీరు కడితే నాకు ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారా అని అడగండి. అక్కడ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ లో 18 years వాళ్ళకి మాత్రమే ఒక చిన్న డిస్క్రిప్షన్ పెట్టుంటాడు. మీరు 18 years పర్సన్ కి చెక్ చేసినా సరే మీ ఏజ్ 18 years అనే పెట్టండి, ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ 6,600కి ఇస్తారా చెక్ చేయండి. అండ్ ఆ కంపెనీ డైరెక్ట్ మెయిల్ చేయండి, నేను 6,600 కడతాను, నా ఏజ్ 18, నాకు ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, నువ్వు యాడ్ లో చూపించావు కదా నేను తీసుకుంటాను. ఒకవేళ ఇస్తా అంటే తీసుకోండి. నేను 4-5 రకాలుగా చెక్ చేశాను, 4-5 డేట్ ఆఫ్ బర్త్ 18 ఏజ్ పెట్టి చెక్ చేశాను, నాకు ఎక్కడా కూడా కనపడట్లేదు. మీకు కనిపిస్తే నాకు చెప్పండి. మరి యాడ్ ఎందుకు అలా ఇస్తున్నావు? మనము తక్కువ లేదనుకోండి 500 అంట 600 అంట అని వెళ్ళేసి వాళ్ళ ట్రాప్ లో పడుతున్నాం. ఎంటైర్ తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ పీపుల్స్ కి చెప్తున్నాను, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. కొందరు ఇంత ముందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఇప్పుడు లేటెస్ట్ గా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రమోట్ చెయ్యండి, నేను కాదనట్లే, బట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ చేయండి, లేదంటే మాలాంటి ఏజెన్సీ ప్రమోట్ చేయండి. సో ఇన్ని చెప్తున్నావు కదా, ఇంతకు నువ్వెవరు అంటారా? నేను సర్టిఫైడ్ IRDAI ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే అడ్వైజర్. నాకు ఇన్సూరెన్స్ రంగంలో 6 సంవత్సరాల అనుభవం ఉన్నది. అండ్ మోర్ ఓవర్ నేను సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అని చెప్పడానికి నేను నా పాన్ నెంబర్ చెప్తాను. IRDAI అఫీషియల్ వెబ్సైట్ లో వెళ్ళి నా పాన్ నెంబర్ ఎంట్రీ చేయండి, నేను ఏ రోజు ఎగ్జామ్ రాశాను, ఎప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యాను, నా ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. మీరు దయచేసి అర్థం చేసుకోండి, అసలు ఆన్లైన్ లో ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోకండి, మీరు కంపేర్ చేసుకోండి సరిపోతుంది. అసలు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళండి, మీ ప్రాబ్లం ఏముందో చెప్పండి, మీకు బెస్ట్ ప్లాన్ సూట్ చేసి ఇస్తారు, అంతే కదా.
నా దగ్గరకు వచ్చాడు ఒక పర్సన్. ఎప్పుడైనా బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఎలా అంటే ఆ పర్సన్ ఏజ్ ఏమిటి, ఆ పర్సన్ ఉండే లొకేషన్ ఏమిటి, ఆయనకున్న పిఈడి ఏంటి, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఇలా అన్ని చెక్ చేసుకుని దానికి తగ్గట్టు మనం పాలసీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ లో వెళ్ళారనుకో ఇవన్నీ ఉండవు. ఎవరన్నా వాడు ఏదైతే పాలసీ సేల్ చేయాలనుకుంటున్నాడో ఆ పాలసీ సేల్ చేసేస్తారు. 25% ఆఫ్ ఎట్లా ఇస్తారు నాకు అర్థం అవ్వట్లేదు. ఎట్లా ఇస్తున్నారు 20%, 25%? సపోజ్ బజాజ్ అలియన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి ఎర్గో ఉంది, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నివా బూపా ఉంది, ఐసిఐసి ఉంది. అదే పాలసీ మీరు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి కొనుక్కొని చూడండి, క్యాల్కులేట్ చేసి చూడండి. అఫీషియల్ కంపెనీ వాడు ఇవ్వండి, వీడు ఎలా ఇస్తున్నాడు పాలసీ ప్రీమియం? ఇది కదా మనం అడగాల్సింది ఇన్ఫ్లుయెన్సర్లని, అవునా కదా? ఇంత ముందుకు చెప్పాను కదా, బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ వెహికల్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది. ఎస్పెషల్లీ మీ లైఫ్ స్టైల్ ఏంటి, అండ్ మీరు ఉండే లొకేషన్ ఏంటి, మీ ప్రొఫెషన్ ఏంటి, అండ్ మీ కేపబిలిటీ ఏమున్నది. అంటే మీకు ప్రీమియం హై రేంజ్ లో, అంటే మీకు సమ్మించుడు హై రేంజ్ లో కావాలా, మిడ్ రేంజ్ లో కావాలా, లేదనుకోండి మీకు ఏదైనా పీఈడి ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, లేదా పాస్ట్ ఏదో సర్జరీ అయింది అండ్ మెటర్నిటీకి ఏదైనా ప్లాన్ కావాలి అనుకుంటే దాని తగ్గట్టు మిమ్మల్ని మీతో కూర్చొని మాట్లాడి దానికి ఏది బెస్ట్ సూట్ అవుతుందో చెక్ చేసి మీకు చెప్తాం. అందులోకి వెళ్ళి 1 లేదా 2 కంపెనీలు చెప్తాం. అందులోకి వెళ్ళి మీకు ఏది సూట్ అవుతుందో మళ్ళీ మీరు ఫైనలైజ్ చేసి చెప్తే ఆ పాలసీ చేయడం జరుగుతుంది. ఏదో వచ్చింది కదా ఏదో ఒక పాలసీ చేసి పంపించడం అనేది మన దగ్గర ఉండదు. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా, వెహికల్ ఇన్సూరెన్స్ కావాలన్నా మన నెంబర్ 9010630704 లేదా 9492130704 కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి. అన్ని కంపెనీల ద్వారా నేను పాలసీ చేయగలుగుతాను. పర్టికులర్ గా ఈ కంపెనీ ఆ కంపెనీ అని ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ పాలసీ సూట్ అవుతుందో చెక్ చేసి చేయడం జరుగుతుంది. ప్లీజ్ మీరు ఆన్లైన్ లో మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోకండి, కంపేర్ చేసుకోండి, ఆఫ్లైన్ లోనే తీసుకోండి, అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి తీసుకోండి. హైదరాబాద్ లో ఉండే వాళ్ళైతే అన్ని కంపెనీలు అరౌండ్ మీకు జూబ్లీ హిల్స్, అమీర్పేట, బేగంపేట, కుకట్పల్లి లేదనుకోండి జేబిఎస్ లేదా సికింద్రాబాద్, ఈ సరౌండింగ్స్ లోనే ప్రతి ఒక్క కంపెనీ బ్రాంచ్ ఉంటుంది. మీరు ఒకవేళ ఏజెంట్ త్రూ తీసుకోవాలి అనుకోవడం లేదనుకోండి, బ్రాంచ్ కి వెళ్ళి తీసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఆన్లైన్ లో ఎవరైతే ఫ్రెండ్స్ పాలసీస్ తీసుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అడగండి. సో మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడండి. మేబీ ఈ వీడియో 2-3 డేస్ తర్వాత డిలీట్ అయినా అయ్యి ఉండొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షో ఫర్ మోర్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ టాపిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.